ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి చూడండి, పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవతా సంబంధించింది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి, అసలు ఏ ఏ విధాలుగా చేసుకోవాలి, ఏ ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా, రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది, ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీది ఒకవేళ కర్కాటక లగ్నం తెలుసు, ఫైన్. లేదంటే రాశి మాత్రమే తెలుసు, ఈ రకంగా చేసుకోండి. ఏమిటి మీరు ముఖ్యంగా జాగ్రత్త పడవలసింది, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల్లో చేసేటువంటి అనుకూలత లభిస్తుంది. కాకపోతే మూడో స్థానంలో కేతు మంచివాడే, కానీ కొన్ని అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పితృదేవతలకు చేసుకోవాలని చెప్తూ ఉన్నాను నేను. ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది అంటే, సర్వసాధారణంగా అమావాస్య నాడు కనుక పితృదేవతల తర్పణ మొదలడం, పితృదేవతల కోసం స్వయం పాకం ఇవ్వడం అనేటువంటిది మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ప్రధానంగా కర్కాటక లగ్నం వారు కర్కాటక రాశిలో జన్మించినట్లయితే బుధ మంగళవారాలు ఇవ్వండి. ఇప్పుడున్న కండిషన్ పరంగా సహజంగా అయితే బుధవారం చేసుకుంటే మంచిది పితృదేవతలకి. అమావాస్యతో కూడిన బుధవారం వస్తే ఇంకా మంచిది, బ్రాహ్మణ భోజనాలు పెడితే ఇంకా మంచిది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇలా ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ, ఒక సంతకం పెడుతున్నాము, ఒక లీజ్ తీసుకుంటున్నాము, లేకపోతే ఏదైనా చేస్తున్నాము, గణపతిని తలుచుకొని సంతకం పెట్టండి. అలా గనక చేసినట్లయితే 100% మీరు ఏదైతే అనుకుంటారో పర్టికులర్గా ఆ యొక్క విషయంలో మీకు పూర్తి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ చక్రంలో ప్రధానంగా మూడులో ఉండేటువంటి కేతువు వల్ల సిబ్లింగ్స్తో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఇస్తుంటుంది. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఎవరో మధ్యవర్తి వచ్చి చెప్పడం ద్వారా సిబ్లింగ్స్ మిస్అండర్స్టాండింగో, లేకపోతే నానమ్మ అమ్మమ్మ తరపు వారి ద్వారా ఏదైనా ఒక ఇది క్రియేట్ అవ్వడమో, మిస్కమ్యూనికేషన్స్ క్రియేట్ అవ్వడమో ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వినడం, ముఖ్యంగా గణపతిది కానీ విష్ణుమూర్తిది కానీ వింటూ ఉండండి. అలా విన్నప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాకుండా చేస్తుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, దైవశక్తి అనేటువంటిది లేదా పితృదేవతా శక్తి అనేటువంటిది ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది మీకు. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో, పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాశి తెలుసండి అన్నప్పుడు, మరి లగ్నము రాశి తెలియని వాళ్ళు ఏమిటి? సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకి శాస్త్రాల్లో ఏంటంటే, మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం, ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే. కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంన్నర పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి, ఒకటి. రెండవది, మీకు స్వయం పాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇండియాలో మీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతోని మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా, రెండవది. ఇక మూడవది ఏమిటంటే, కొంతమంది ఏమండి నేను స్వయం పాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరని ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి? నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసమని మొదలవచ్చు, మూడవది.
అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయా, దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు, కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు, దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి. అది ఏ ఏ రకాలుగా, గోసేవ చేయడం ద్వారా, గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా, ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా, అంటే మీ డొనేషను, మీ యొక్క సహకారము, మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా. మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా, అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు, మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి, ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, దీంతో పాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు, రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు, ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1 సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కేతువు, బికాజ్ ఆఫ్ కేతువు ధనస్సులో ఉన్నాడు, రాహు మీనంలో ఉంటే కేతువు ధనస్సులో ఉన్నాడు. మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది. అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతిని, చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది. ఉదయాన్ని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకోండి, కాసేపు అమ్మవారిని, కాసేపు స్కందుడిని తలుచుకొని నిద్ర లేవండి. దాంతోపాటు ఈ సంవత్సరంన్నర పాటు, అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి. సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒక్కసారి 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం పితృదేవత ఏ నమః అనుకోండి చాలు. వారి పేరు మీద ఏదైనా దానం చేయడం, పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద పాపం తిండి లేని వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు, వారికి ఇవ్వండి పర్వాలేదు. ఒక బట్టో, ఒక అన్నం ప్యాకెట్టో, ఒక నీళ్ళ బాటిలో, లేదా ఒక పాల ప్యాకెట్టో ఏదైనా ఇవ్వండి. ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి, పితరులకు అందుతుంది. ఇలా చేయండి. ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము, ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది, ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా, మాయాకారకుడు, కాలపురుషుడు అంటూ ఉంటారు. అంటే వాళ్ళేమీ శత్రువులను కాదు, ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి డ్యూటీలు అవి చేస్తున్నాయి. కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.